కళ్ళు కనబడుతున్నాయా? ఏంటి బేబీ షాల్ని, ఎలా ఉన్నావు? అమ్మా, భయ్యాకి ఇక్కడ పని అయిపోతే నేను బయటికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. పని పూర్తయిపోయింది, అయినా సరే తను బయటకు తీసుకువెళ్ళొద్దు, చాలా టైర్డ్ గా ఉంటాడు కదా. ఇది పూర్తయిన తర్వాత కావాలంటే ఒక సినిమా చూడని చెప్పాను. అందుకోసం నేను పిలుస్తున్నాను. రే బాబు, ఏంటన్నా? నేను ఆ జంక్షన్ లో ఉన్న సైట్ దగ్గరికి వెళ్ళొస్తాను, కొంచెం ఉండండి. మళ్ళీ తన్నులు తినడానికి ఆయన సిద్ధమైపోయారు. ఆయన్ని ఎలాగైనా ఆపి తీరాలి. నాన్నా, రండి తినండి. కాపాడావు భగవంతా. ఉదయం ప్లాన్ సక్సెస్ అయినా మధ్యాహ్నం నాన్నకి అమ్మ భోజనం పెట్టడానికి ఆ రూమ్ తెరిచింది. కానీ నాన్న అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయాడు. తలుపు తెరవండి. ఏంటి తలుపు మూస్తున్నారు? ఏమండి, మీకే చెప్పేది, తీయండి. ఇంట్లోంచి వెళ్ళిన ఆయన ఆ రోజు రాత్రి వరకు ఇంటికి తిరిగి రాలేదు. ఇది మన కొత్త ఏం కాదు కదమ్మా. ఇలా వెళ్ళి ఆయన 2-3 నెలల తర్వాత తిరిగి వచ్చాడు కదా, అలాగే మళ్ళీ వస్తాడు. అమ్మా, నువ్వు ఏడవకమ్మా. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం, పేపర్లో కూడా వేయించాం. మా ఏడవకమ్మా, రామ్మా. లోపలికి వెళ్తా తాతయ్య, మీరు వెళ్ళండి. లేబామ్మా. నాన్న కనపడకుండా పోయి పేపర్లో యాడ్ ఇచ్చి ఈ రోజుకి సరిగ్గా 1 నెల రోజులు గడిచింది. అన్నా ఒకటి. ఏంటయ్యా నువ్వు? నీ పెళ్ళికి నన్ను పిలవనే లేదు. ఒక యాక్సిడెంట్ జరిగితే మిత్రుడే వెతుక్కుంటూ రావాలి. అది కరెక్టే, సరిగ్గా చెప్పావు. వెళ్ళు అన్నా, టీ స్ట్రాంగ్ అయ్యన్నా. అయ్యా స్వామి, ఏదైనా ఏంటి స్వామి? స్వామి చెప్పండి స్వామి, మరి ఆకలేస్తుంది స్వామి, తినలేదు స్వామి. స్వామి అయ్యా స్వామి, మిమ్మల్ని చాలా సార్లు ఇక్కడ చూశాను స్వామి. మీకు ఫేస్బుక్ లో ఫ్రెండ్ స్వామి నేను, మీరు మర్చిపోయారు. నిన్న కూడా మీ ఫోటోకి నేను లైక్ చేశాను స్వామి, లైక్ చేశాను. చాలా మంచి విషయమే. నా జీవితం మొత్తంలో ఒక హైటెక్ బిచ్చగా నిన్నే చూస్తున్నాను. సరే, ఆదాయం ఎలా ఉంది? అదేం చెప్పమంటారండి, కొంతమంది వేస్తారు, కొంతమంది వేయరు. అలాగా? డబ్బులు వేసిన తర్వాత మళ్ళీ తిరిగి తీసుకునే వాళ్ళని చూసావా? ఇప్పుడు చూస్తావు. వీడి ముఖానికి ఫేస్బుక్ అంట. నేను ఇప్పుడే నా ఐడి నుంచి నేను క్యాన్సిల్ చేసేస్తాను చూడు. భయ్యా, అందరూ ఎక్కేశారు కదా, వెళ్దామా? వెళ్ళొచ్చు, కాకపోతే అది అర్థమవుతోంది, అర్థమవుతోంది, అంతా అర్థమవుతోంది. భయ్యా, ఆ శాంతి నువ్వు ప్రేమిస్తున్న విషయం ఈ రోజైనా చెప్పేయచ్చు కదా. చెప్పచ్చు. నా పరమతను ప్రేమ భయ్యా, అది ప్రేమ. ప్రేమ అంటారు. ఇది తనతో చెప్పడానికి టైం లేదు. టైం ఉన్నప్పుడు ధైర్యం చాలటలేదు. అందువల్ల ఈ విషయం నువ్వేం చెప్పినా సరే ఈ రోజు నీ ప్రేమ విషయం ఆటో ఈటో తేల్చి పారేస్తానంతే. ఈ అవకాశం ఉపయోగించుకో. తప్పకుండా. వెళ్ళకండి, నేను వస్తున్నాను. ఆహా, ఫోజ్ బాగుంది. ఇలాగే నుంచున్నామంటే రేపు మొదటి బండికి వెళ్ళిపోవచ్చు. కాలు కిందకి దించు. ఏం చెప్పాలరా బాబు? బండి వెళ్ళిపోయింది. ఎందుకు లేటుగా వచ్చావు? అది మా బావ ఫోన్ లో మాట్లాడుతున్నాడా, టైమే తెలియలేదు. అయితే లీవ్ తీసుకో. అయ్యో, నేను లీవ్ అది తీసుకోలేను. 2వ వారం మా అక్కకి పెళ్లి జరుగుతుంది కదా, దానికి డబ్బులు అవి కావాలి కదా. ఎలాగైనా పనికి వెళ్ళాలి కదా మరి. పోనీ నేను నిన్ను బండి మీద డ్రాప్ చేయమంటావా? మీతో నేనెలా రాగలను? పోనీ లీవ్ తీసుకో. అయ్యో వద్దు, నేను వస్తాను, ఎక్కుతాను. పడుతుంది. బ్రేక్ పడుతుంది. ఇంకెక్కడైనా గొంతులోనేమో చూద్దాం. నా గురించి
మోహనన్న గారికి జిందాబాద్. మన బండి ఇక్కడే ఉంది. నువ్వేం చెయ్యక్కర్లేదు, తనే ఎక్కిద్దిలే. మిస్ అయిపోయింది. మోహనన్నకి జిందాబాద్. మాకు పట్టా ఇవ్వాలి, మాకు పట్టా ఇవ్వాలి, మాకు పట్టా ఇవ్వాలి, పట్టా ఇవ్వాలి. మాకు పట్టా ఇవ్వాలి, పట్టా ఇవ్వాలి, మాకు పట్టా ఇవ్వాలి, పట్టా ఇవ్వాలి, మాకు పట్టా ఇవ్వాలి, పట్టా ఇవ్వాలి. బాబు ఏం ఏమో జరుగుతుంది? తెలియదురా, చూద్దాం. మధ్య రోడ్లో ఏం చేస్తున్నారు? మన ఆపండి. మోహనన్నకి జిందాబాద్. ఆపమని చెప్తున్నానా? అలా అడుగు ఏంజల్. ఈ రాజకీయాలకి ఈ దేశపు అమ్మాయిలు సమాధానం చెప్పే రోజు ఇప్పుడొచ్చింది. మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళండి, లేకపోతే ఈ అమ్మాయి ఏం చేస్తుందో నేను చెప్పలేను. తనకి కోపం చాలా ఎక్కువ. మీరు ఇలా చేయడం వల్ల ఎంత ట్రాఫిక్ అయిందో చూడండి. ఆరోగ్యం బాలేని వాళ్ళు, పనికి వెళ్లే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ నాయకుడు తల్లిదండ్రులు కూడా ఈ పరిస్థితిలో ఉంటే అప్పుడు ఇలాగే ప్రవర్తిస్తారా? ఆ, అదరగొట్టావు. అలాగే అలాగే అదరగొట్టండి. ఈ రకంగా ప్రజల కోసం స్ట్రైక్ చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి, అవన్నీ మీరు తట్టుకోవాలి. ఇలా ప్రజల్ని ఇబ్బంది పెట్టే స్ట్రైక్ ఏవి మాకసలు అక్కర్లేదు. సరిగ్గా చెప్పావు. అమ్మాయి ముందు సీన్ చూపకుండా వేరే దారిలో వెళ్ళు. మేం వెళ్ళే దారి ఇదే. మేం ఈ దారిలోనే వెళ్తాం. మర్యాదగా పక్కకు తప్పుకోమని చెప్తున్నా కదా. అవ్వదురా. మాట్లాడుతుంటే మీద చేయి చేసుకుంటా. భయ్యా 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 వదిలే 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 వదిలేమంటున్నాను. ఈ రాజకీయ గొడవలు మనకొద్దు. బయట ఊరోళ్ళ దగ్గర తన్ను తిని మన ఊరి పరువు తీయకు. మర్యాదగా చెప్తున్నా, ఇక్కడ నుంచి వెళ్ళో. వెళ్ళకపోతే ఏం చేస్తా? ఏయ్, వదలండి. పబ్లిక్ ఏ ప్రాబ్లం రాదు, మీరు వెళ్ళండి. ఏయ్, వెళ్ళండి, వెళ్ళండి. ఎవరి కాళ్ళు మీరు కూడా వెళ్ళండి. వెళ్ళండి. మీరేం దిగులు పడకండి. ఈసారి మెయిన్ జంక్షన్లోనే పెడతాం. వదలండి. వెళ్ళండి వెళ్ళండి అయ్యా, వెళ్ళండి. చెప్పేది మీకే. వెళ్ళండి. మోహనన్న జిందాబాద్. అంతా ఓకేనే కదా? డబ్బులోకి ఆహా, అక్కడ చూడండి, మన న్యూస్ మేకర్ వచ్చేసింది. ప్రమాదంగా ఉంది కదా. టీవీ ఆన్ చేస్తే చాలు, అన్ని ఛానల్లో నీ గురించే చెప్తున్నారు. ఎంఎస్డబ్ల్యూ స్టూడెంట్గా ఉన్నందువలన ఒక సోషల్ వర్క్ కోసం ఇదంతా చేస్తున్నావా? సొంత అన్నకి నాన్నకి ఎదురుగా మాట్లాడిందే ఛానల్ వాళ్ళు చెప్తారు. నన్ను అల్లరి చేసిన తర్వాత నువ్వు ప్రశాంతంగా ఉన్నావుగా. హ, తను మాట్లాడిన వల్లే వాళ్ళు అంతలా మాట్లాడారు. బాబు కూడా క్లోజ్ గా ఉండేది ఊరు మొత్తం మాట్లాడుతున్నారు. వాడిని తప్ప ఇంకెవరు దొరకలేదా నీకు? హే మిస్టర్, జాగ్రత్తగా మాట్లాడాలి. నా పర్సనల్ విషయంలో తలదూర్చడానికి నువ్వెవరు? బయటికి వెళ్ళు. అవును, వాడు అన్న దాంట్లో తప్పేంటి? రేయ్, ఇక్కడ చూడమ్మా, ఈ నెలతో నీ కోర్స్ అయిపోతుంది కదా. జర్మనీ వెళ్ళటానికి వీసా రెడీగా ఉంది. నీ ఎంగేజ్మెంట్ అక్కడ జరపాలని పెళ్లి కొడుకు వాళ్ళు ఇంట్లో ఇష్టపడుతున్నారు. కానీ నేను ఈ ఊర్లో ఉండాలని నిర్ణయించుకున్నాను. ముందుగా నన్ను ఈ ఊరు నుంచి పంపించాలని మీరు అనుకోవద్దు. ఈ విషయంలో నిర్ణయించుకున్నాను. నేను ఇక్కడే ఉంటాను. దీన్ని వాడు బాగా బ్రెయిన్ వాష్ చేసున్నాడు రా. ఆ.